ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అనంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్లు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గూండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం. పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులేవి ఆవులైపోవు. అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లేనినాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకోవాలనే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గూండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం గాని సిగ్గు గాని లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీసు తీసుకెళ్ళడానికి నువ్వేడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్లి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం. ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. ఈ విధమైన పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు మీడియా ద్వారా చెప్తున్నాను, మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి ఇటన్నిటికీ ముఠాకి నాయకుడు, వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం, అదే గూండాయిజం చేస్తున్నారు. ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.